దేవతగా ఆరాధించవలసిన ఆ క్షుద్ర మోహినిని మా నాన్న బలవంతంగా తన కామవాంఛ తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. మా నాన్న అలా ప్రవర్తించటం వల్ల క్షుద్ర దేవత తన పవిత్రతని కోల్పోయింది. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, నీ భార్య ప్రసవించిందిరా కవల పిల్లలు. కవల పిల్లలా? అవును, ఒక పిల్ల నల్లగా ఉంది, ఒక పిల్ల తెల్లగా ఉంది. ఇద్దరు ఆడపిల్లలే. పరిశోధించిన వైద్యుడు ఒక్క బిడ్డేనని చెప్పాడు. అవును, ఇద్దరు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. మరి ఇదెలా సాధ్యం? ఆ నల్లగా పుట్టిన పిల్ల కళ్ళు దెయ్యం కళ్ళులా మెరుస్తున్నాయిరా. నేనప్పుడే చెప్పాను, నువ్వు చేస్తున్న పాపాలు మనల్ని ఊరికే వదలవని. నెలలు నిండిన మా అమ్మగారికి వికృత రూపంలో మోహిని లాంటి ఒక ఆడపిల్లతో పాటు నేను పుట్టాను. నేనేదో మత్తులో చెప్పింది నువ్వు నిజంగానే ప్రయోగిస్తావనుకోలేదు. తప్పు నాదే. యుక్త వయసులో ఉన్న నీకు ఆ మంత్రం గురించి చెప్పడం నాదే తప్పు. దీనికి పరిష్కారం చెప్పండి. నేను చెప్పబోయే విషయాన్ని విని నువ్వు భయపడకూడదు. మీ ముత్తాత మోహినిని మనస్ఫూర్తిగా ప్రేమించి వశపరుచుకున్నాడు. కాని మంత్రాన్ని ప్రయోగించి నువ్వు తనని బలవంతంగా అనుభవించావు. భగవంతుడా, ఇక మీదట ఎలాంటి అనర్థాలు వస్తాయో. పుట్టిన రెండవ బిడ్డ వల్ల నీకు కన్న కూతురని చూడకుండా, ఆడపిల్లనే దయ లేకుండా మూర్ఖుడైన మా నాన్న తనకి నాగభైరవి అని పేరు పెట్టి బంధించాడు. తనిక్కడే ఉంది.